జాన్సమ్మ, రవి సారే మేనేజ్ చేసేస్తారు. నేను ఇంట్లోనే ఉండి ఇల్లూడ్చి వంట చేసి పాత్రలు కడుగుతూ ఇక్కడే కూర్చునుంటావా? ఏం మాట్లాడుతున్నావు బంగారి? నువ్వు ఏ ఐడియాలో ఉన్నావో నాకేం అర్థం కావట్లేదు. జాన్సమ్మ, ఇక మీదట బిజినెస్ ని కంప్లీట్ గా రవి సారే చూసుకుంటారు. నేను ఇంటిని చూసుకుంటాను. నాకు ఈ ఆఫీస్ అంతా వద్దు జాన్సమ్మ. ఓ, మేడం నిర్ణయం తీసేసుకున్నారా? బాగా ఆలోచించి తీసుకున్నారే. అమ్మా, బంగారి రామ్మా, కూర్చో. బంగారి, అమ్మా. ఏంటి సడన్ గా వచ్చావు? ఏం లేదమ్మా, మిమ్మల్ని ఒకసారి కలిసి ఇందితో కొంచెం సేపు ఆడుకుందామని వచ్చాను. అబద్ధం చెప్పకు. నువ్వేదో నాతో మాట్లాడడానికి వచ్చావు. ఏంటో చెప్పు. అమ్మా, నువ్వు బాధపడవు కదా? అంటే బాధపడేలా ఏదో జరుగుంటుంది. అలాంటిదేం లేదమ్మా. అత్తయ్యకి నేను ఆఫీస్ వ్యవహారం చూసుకోవడం అస్సలు నచ్చలేదు. అది నాకు అర్థమైంది బంగారి. ఎప్పుడూ నీకేదో ఒక పని చెప్తూ ఉండడం, ఊరికూరికే నీ మీద చిరాకు పడ్డావు. వదిన ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. వదిన గుణమైతే ఇది కాదు బంగారి. తను పూర్తిగా మారిపోయింది. అన్నిటికీ కారణం అద్దోరే. లేదమ్మా, అత్తయ్య మొదట్నుంచే తనకంటూ ఒక గుర్తింపు లేకుండా ఆ గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారు. ఇవాళ నేను కోడలుగా అనుభవిస్తున్న మర్యాద, పదవి ఇదేది ఆవిడ అనుభవించలేదు. ఆ పొసెసివ్నెస్ లోనే ఆవిడ. ఇప్పుడేం చేసింది అది ముందు చెప్పు. అమ్మా, డిసైడ్ అయిపోయాను. ఇక మీదట అత్తయ్య చెప్పిందంతా వింటూ ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేద్దామని అనుకుంటున్నాను. ఏంటి బంగారి, ఇలా ఆలోచించటం ఏమైనా కరెక్టా? అమ్మ నీ నిర్ణయాన్ని ఒప్పుకున్నారా? ఆవిడికి ఈ నిర్ణయం ఓకేనా? లేదమ్మా, నేనిది చెప్పగానే కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. మరి కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి చదువుకుందో లేదో తనకంటూ ఈ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకొని సమాజంలో తలెత్తుకొని నిల్చోవడం అనేది మా అమ్మ కోరుకునే పెద్ద లక్షణం. ఆవిడికి తెలిసిన ప్రతి అమ్మాయిని అలాంటి స్థాయికి తీసుకెళ్లాలనే ఆవిడనుకుంటారు. కాని నువ్వు టాలెంట్ ఉన్న అమ్మాయివి. అమ్మ నిన్ను నమ్మినట్టు ఇంకెవ్వరిని నమ్మలేదు తెలుసా? నా తర్వాత నువ్వే అనుకుంటూ ఉన్నారు. నువ్వన్నిటినీ నాశనం చేసి వంటింట్లోకి పోయి వంట చేస్తావా? ఎలా తీసుకుంటారది? రాను మీ అత్తగారు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. వదిలే అమ్మా, నేనంత దూరం ఆలోచించలేదు. అన్నింటికీ ఒక కాలం వస్తుంది. అత్తయ్య నన్ను అర్థం చేసుకుంటారమ్మా. అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడున్న సమస్య ఏంటంటే సరళ ఇంకో 2 వారాల్లో డబ్బులు కావాలని వచ్చేస్తుంది. తనకి నేను డబ్బులు ఎలా తిరిగివ్వాలనేది ఆలోచిస్తున్నాను. సరళ చాలా దారుణం బంగారి. ఒకసారి మిస్ అయినా ఊరంతా నవ్వుల పాలు చేస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడే ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టింది. ఇంకా ఈసారి ఏం చేస్తుందో అని నాకు భయంగా ఉంది బంగారి. సరే వదిలే, ఏదో ఒక దారి దొరుకుతుంది. నువ్వు దాని గురించి ఆలోచించి బాధపడుకో. నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి ఇంకోసారి ఆలోచించు. సరే అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను బయలుదేరతాను. బంగారి, ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఇందు, వస్తాను. ఇదిగో బంగారి. ఏంటమ్మా ఇది? అమ్మకిష్టమని కొబ్బరి బంద్ చేశాను. ఇంట్లో చేసింది. అమ్మకివ్వు, అన్నయ్య కూడా కొంచెం ఇవ్వు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. బాయ్.
జాన్సమ్మ, ఇక మీదట బిజినెస్ ని కంప్లీట్ గా రవి సారే చూసుకుంటారు. నాకు ఈ ఆఫీస్ అంతా వద్దు జాన్సమ్మ. జాన్సమ్మ, వచ్చేటప్పుడు కుమారస్వామి గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించుకొచ్చాను. ప్రసాదం తీసుకోండి. ఏంటి జాన్సమ్మ, ప్రతి మంగళవారం మీరు కుమారస్వామి గుడికి వెళ్తారు కదా, ఇవాళ మీరు మర్చిపోయారు. అందుకే నేను వెళ్ళొచ్చాను. ఉండండి, నేను మీకు బొట్టు పెట్టేస్తాను. జాన్సమ్మ, నాతో మాట్లాడరా? జాన్సమ్మ, జాన్సమ్మ, ప్లీజ్ జాన్సమ్మ. మీ కోపం నాకు అర్థమవుతుంది, కానీ నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి. ప్లీజ్ జాన్సమ్మ, నాతో అలా మాట్లాడకుండా మాత్రం ఉండకండి. నా మీద కోపం పెంచుకోకండి. నన్ను ఎవరొచ్చి తిట్టినా గొడవ పడినా నేను తట్టుకుంటాను, కానీ మీరిలా సైలెంట్గా ఉంటే నేను తట్టుకోలేను జాన్సమ్మ. నిన్నెందుకు ఈ ఇంట్లో చదివించారు చెప్పు. నువ్వు చెప్పవు కదా, మామూలుగా ఒక అమ్మాయిని ఎందుకు చదివిస్తారు? ఇల్లంతా ఊడవడానికి, వంట చేయడానికి, గిన్నెలు కడగడానికి, ఇంటి పనులు చేయడానికా? హ, దానికి చదువుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక టైంలో అమ్మాయిలకి చదువుకోవడానికి అవకాశమే ఉండేది కాదు. ఆ తర్వాత అవకాశం ఉండి ఉద్యోగానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. చదువు పూర్తవగానే పెళ్లి చేసేసేవారు. కానీ ఇప్పుడు చదువుకోవడానికి అవకాశం, ఉద్యోగం చేయడానికి అవకాశం, జీవితంలో ఎదగడానికి, తనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. నీకు దొరికిన అవకాశాన్ని నువ్వు నిలబెట్టుకో. కంపెనీని ఒంటి చేత్తో నడపగలిగే స్కిల్స్ నీకున్నాయి. అందుకే నిన్ను నాతోనే ఉండమన్నాను. ఒక్కో విషయాన్ని దగ్గరుండి మరీ నేర్పించాను. కానీ నువ్వు అన్నింటినీ పక్కన పడేసి ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకుని ఇంట్లోనే ఉంటాను అని చెప్తున్నావు. అలా ఉన్నప్పుడు నాకు నీ మీద కోపం రాక ఇంకేం వస్తుంది? జాన్సమ్మ, మీరే కదా చెప్తారు, మనం ఎంతగా ఎదిగినప్పటికీ ముందుగా మన కుటుంబం, ఆ తర్వాత పేరు, హోదా అంతా అని. ఇప్పుడు నాకు కుటుంబమా బిజినెస్ అని వస్తే నాకు కుటుంబమే కదా జాన్సమ్మ ముఖ్యం. నువ్వు ఆఫీస్కి రావడం వల్ల ఈ కుటుంబం ఏమీ ఇబ్బంది పడిపోదు. నువ్వసలు నాకేం చెప్ప.